భార్య లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగి. ఆమె త్వరలోనే చనిపోబోతుందని తెలిసి ఆమె ఒక చిత్రకారుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క చిత్రాన్ని గీయమంది. అందులో తన మెడలో ఒక వజ్రాల హారం కూడా ఉండాలి అని అంది. ఆమెకు వజ్రాల హారం లేదు. దానికి ఆ చిత్రకారుడు వజ్రాల హారం ఎందుకు అని అడిగాడు. దానికి ఆవిడ, నేను చనిపోయిన తర్వాత మా వారు ఇంకొక పెళ్లి చేసుకుంటారు. ఆ వచ్చిన ఇంకో భార్య నా చిత్రపటం చూస్తుంది. ఆ డైమండ్ నెక్లెస్ ఏమైందని అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు అది చూసి నా ఆత్మ సంతృప్తి చెందుతుంది అని అంది. దీనినే జీవన్ ఆనంద్ పాలసీ అంటారు. పెళ్ళికి ఎదిగిన కొడుకు ఉన్న ఒక ఆమె పెళ్ళికి సిద్ధంగా ఉన్న మరొక అమ్మాయి ప్రార్థన చేసి గుడిలోంచి వెళ్ళాక దేవుడు దేవతని అడుగుతాడు, ఆవిడ నిన్ను ఏమని ప్రార్థించింది అని. నా కోడలు అందంగా ఉండాలి, మంచి కట్నంతో రావాలి, మంచి నడవడికతో నేను చెప్పినట్లు వినాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరే ఉండాలి, సంవత్సరం తిరిగేలోగా నాకు మనవడిని ఇవ్వాలి అని ప్రార్థించింది అని చెప్పింది. ఆ అమ్మాయి మిమ్మల్ని ఏమని ప్రార్థించింది అని దేవత అడిగింది. నాకు అసలు అత్త లేకుండా చెయ్యి చాలు దేవుడా అని దేవుడు జవాబు చెప్పాడు. రమేష్, పెళ్ళానికి తల్లికి మధ్య తేడా ఏంటి తెలుసా? స్వప్న, నాకు తెలీదు, ఏంటి చెప్పు. రమేష్, తల్లి మాట్లాడడం నేర్పిస్తుంది, పెళ్ళాం నోరు మూసుకోవడం నేర్పిస్తుంది. సుబ్బారావు హోటల్కి వెళ్ళి పెసరట్టు వేయమని కోరాడు. 10 నిమిషాలు ఆగండి సార్ అని వెయిటర్ చెప్పాడు. ఏ పిండి సిద్ధంగా లేదా అని అడిగాడు సుబ్బారావు. వెయిటర్, ఉంది, హోటల్ని ఇప్పుడే తెరిచాం, దీన్ని ఊడ్చి చీపురు ఖాళీ కాగానే దోశలు పోయడం మొదలు పెడతాం.